హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము ఆ డిఎస్సి టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి పేమెంట్ ప్రాసెస్ని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మీరు లాగిన్ ఏ విధంగా అవ్వాలి, సో ఏ విధంగా పేమెంట్ చేయాలి, ఫోన్పే మన మొబైల్లో లేకపోతే వేరే మొబైల్లోకి వెళ్ళి ఏ విధంగా మనము పేమెంట్ చేసి మన దాంట్లో ఓపెన్ చేసుకోవాలనే విషయాలను అయితే మనము క్లియర్గా తెలుసుకుందాం. చాలామందికి డౌట్స్ వస్తున్నాయి, అందుకే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. సో మీకు ఎవరికైతే పేమెంట్ చేయడం రావట్లేదో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. క్లియర్గా వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా. ముఖ్యంగా ఇక్కడ టీజీడిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ హెచ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీ, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు హెచ్జిటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది మిత్రమా. సో ఇక్కడ టెస్ట్ సిరీస్ ఏ విధంగా అందిస్తున్నామంటే మిత్రమా, టెస్ట్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు మేము అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ మొత్తం మీకు 90 టెస్టులు ఉంటాయి, 10 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. దాదాపుగా మీకు 6000+ క్వశ్చన్స్ అనేటివి ఈ యొక్క టెస్ట్లో మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. క్వాలిటీగా టెక్స్ట్ బుక్లోని లైన్ టు లైన్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎవ్రీడే పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం మేము మీకు. ఎగ్జామ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఆ క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది మిత్రమా. సో దాని ద్వారా ఏమవుతుందంటే మీకు క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, సో ఏ విధంగా ఎగ్జామినర్ ప్రశ్నలు అడుగుతున్నాడు, సో మనం ఏ విధంగా చదవాలి, మనం ఎక్కడైతే తప్పు చేశామో దాన్ని మళ్ళీ మనం రెక్టిఫైడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి వాటిని రివిజన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టడం అనేది జరిగింది. సో బేస్డ్ ఆన్ న్యూ టెక్స్ట్ బుక్, న్యూ కాంపిటేటివ్ ట్రెండ్ ఉంటుంది మిత్రమా. సో మన యొక్క టెస్ట్ సిరీస్ టెట్కి సంబంధించి చాలా మంది మిత్రులు తీసుకున్నారు. సో మన యొక్క వే ఆఫ్ క్వశ్చన్ ఫ్రేమింగ్ కావచ్చు, మేము అడిగే విధానం కావచ్చు, మీకు ఏ విధంగా కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుతూ మీలో చదవాలనే తపనను పెంపొందిస్తూ మీతో సిలబస్ కంప్లీట్ చేసి మంచి స్కోర్ వచ్చే విధంగా మేము టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసాం. మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఇక డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అంతే క్వాలిటీగా, సో మనకు డిఎస్సి ఎంత అవసరమో అంతే అందించే ప్రయత్నం చేస్తాం. అనవసరమైన విషయాలు మేము మీకు చెప్పాము. సో మనకు డిఎస్సిలో జాబ్ సాధించడానికి ఏమైతే అవసరం ఉన్నదో ఆ విధంగా క్వశ్చన్ యొక్క ఫ్రేమింగ్ ఉంటుంది. ఆ విధంగా మీకు ప్రతి క్వశ్చన్ టెక్స్ట్ బుక్లోని లైన్ టు లైన్ మనకు మొదటి పేజీలో అట్ట నుంచి లాస్ట్ పేజీ అట్టలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కవర్ చేస్తూ ఈ టెస్ట్ సిరీస్ని ప్లాన్ చేయడం జరిగింది మిత్రమా. సో అదేవిధంగా ప్రతిదీ టెక్స్ట్ బుక్ బేస్డే ఉంటుంది కంటెంట్, దాంట్లో ఎలాంటి సందేహం అయితే లేదు. మీరు అయితే మీ ఫ్రెండ్స్ని అడగండి కావాల్స్తే. డిఎస్సి 2024 జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయిన మిత్రులు దాదాపుగా ఒక 200 నుంచి 300 మెంబర్స్ జాబ్ సాధించడం జరిగింది. సో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా నేను మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం కూడా జరిగింది, వారు పంపినటువంటి ఫీడ్బ్యాక్ని కూడా. సో మీరు ఒకసారి కనుక్కునే ప్రయత్నం కూడా చేయండి. సో లో కాస్ట్లో మీకు లో కాస్ట్లో మీకు అందించే ప్రయత్నం చేస్తున్న ఈ టెస్ట్ సిరీస్ అయితే. నెక్స్ట్ మీకు పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ అయితే ఫ్రీగా మేము మీకు వాట్సాప్ గ్రూప్లో ఎప్పటి నుంచో నేను షేర్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా షేర్ చేస్తుంటాను. దానికి ఈ పేమెంట్కి ఎలాంటి అవకాశం లేదు మిత్రమా. దానికి మాత్రం పేమెంట్ తీసుకునే అవకాశం ఉండదు, అన్ని ఫ్రీగానే మీకు అవి ఇస్తాం. ఒక టెస్ట్ సిరీస్కి సంబంధించి మాత్రమే మీకు ఇక్కడ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ చేసే విధానం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సో ఈ టెస్ట్ సిరీస్లో మీకు ఎస్ఏ మన డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు మనకు ఆర్ఆర్బికి సంబంధించినటువంటి 32,000 నోటిఫికేషన్ ఉంది కాబట్టి, సో దానిలో దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క టెస్ట్ సిరీస్ని కూడా మీకు ఫ్రీగా అందిస్తున్నాం. సో మీరు ఆ డిఎస్సి పేమెంట్ చేసినట్లయితే మీకు ఆర్ఆర్బికి ఎస్ఎస్సి సిజిఎల్ సీటెట్కి సంబంధించినటువంటి దాదాపుగా ఒక 9 లక్షల ఎంసీక్యూస్ తోటి ఆ టెస్ట్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. మన యొక్క ఈ పేమెంట్ చేసిన వాళ్ళందరికీ, అంటే డిఎస్సి టెస్ట్ సిరీస్ తీసుకున్న ప్రతి ఒక్క మిత్రునికి ఈ సెంట్రల్ జాబ్కి సంబంధించినటువంటి అన్ని టెస్ట్ సిరీస్ మీకు ఫ్రీగా రావడం కూడా జరుగుతుంది. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఇక మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మిత్రమా, డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా మీకు ఇంటర్ఫేసెస్ కనిపిస్తుంది. సో మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని మిత్రులు ఇంకెవరైనా ఉంటే తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మిత్రమా. యాప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఉంటుంది. సో మన యొక్క వాట్సాప్ గ్రూప్లో పీడిఎఫ్ నోట్స్ అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ ఫ్రీగా మీకు డైలీ నేను అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మిత్రమా. రైట్, మీరు డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది టీజీ టెట్ 2025, టీజీ ఏపీడిఎస్సి 2025. సో మనము దీనిపైన క్లిక్ చేయాలి మిత్రమా. టెస్ట్ సిరీస్ డిఎస్సి టెస్ట్ సిరీస్ కావాలనుకున్న మిత్రులు సో వీటిపైన క్లిక్ చేయాల్సి ఉంది. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మిత్రమా మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. మీకు టీజీడిఎస్సి హెచ్జిటి 90 డేస్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో ఇది కావాలంటే దీనిపైన క్లిక్ చేయాలి. ఒకవేళ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఉంది, ఇది అయితే ఇక్కడ సోషల్ కంటెంట్ అండ్ మెథడాలజీ మాత్రమే ఇక్కడ టెస్టులు ఉంటాయి. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, హెచ్జిటికి సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్స్
టెస్ట్ ఉంటుంది. ఆల్ సబ్జెక్ట్ మనకు పిఐఈ, జీకే, కరెంట్ అఫైర్స్ నుండి అప్ టు మెథడ్స్ వరకు మనకు ఎడ్జిటీకి ఏం అవసరమో అన్ని సబ్జెక్టుల టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంటుంది మన యొక్క ఎడ్జిటీ మిత్రులకు. ఇక స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించినటువంటి మిత్రులకు ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి డిఎస్సి సోషల్ స్టడీ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ సోషల్ స్టడీకి సంబంధించి అయితే సోషల్ కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించిన టెస్టులు మాత్రమే ఉంటాయి. దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి, దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ కూడా అంతే, మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కూడా అంతే, మనకు ఫిజికల్ సైన్స్కి సంబంధించిన కంటెంట్ అదేవిధంగా మెథడాలజీ ఉంటుంది. ఇక దానిపైన మీరు క్లిక్ చేసిన అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎడ్జిటీ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే సో దానిపైన మనము క్లిక్ చేసినాం. ఇది నెక్స్ట్ స్టెప్ మిత్రమా. సో ఇది సెకండ్ స్టెప్, దీనిపైన మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఈ యొక్క టెస్ట్ సిరీస్ వ్యాలిడిటీ అనేది అప్ టు డిఎస్సి వరకు ఉంటుంది, దాన్ని టెన్షన్ తీసుకోకండి. అప్ టు డిఎస్సి వరకు ఈ యొక్క టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. మీ డిఎస్సి ఎగ్జామ్ ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు ఈ టెస్ట్ అనేది మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. సో ఈ స్టెప్లో థర్డ్ స్టెప్లో మీకు ఈ విధంగా మళ్ళీ బై నౌ అనే ఆప్షన్ వస్తుంది. బై నౌ అనే ఆప్షన్ మళ్ళీ క్లిక్ చేసినట్లయితే మిత్రమా మీరు, సో మళ్ళీ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో బై నౌ ఆప్షన్ ని మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై కూపన్ పే ఆన్లైన్ అని ఉంటుంది. ప్రతి ఒక్క మిత్రుడు పే ఆన్లైన్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. పే ఆన్లైన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు మనకు ఫోన్ పేనా గూగుల్ పేనా, సో ఫోన్ పే గూగుల్ పే అయితే ఏది ఉంటే దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ పే ఉంటే ఫోన్ పే మీద, గూగుల్ పే ఉంటే గూగుల్ పే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ని మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్ గా పేమెంట్ అయిన తర్వాత సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు పేమెంట్ చేసిన తర్వాత ఎడ్జిటీ టెస్ట్ సిరీస్ కి సంబంధించిన షెడ్యూల్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మీకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఈ విధంగా మీకు కనిపిస్తాయి. సో మీకు టెస్ట్ సిరీస్ అనేది టెస్ట్ మాత్రం ఫిబ్రవరి 5th నుంచి స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఆలోగా మీరు పేమెంట్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయండి. ఆ షెడ్యూల్ ని చూసుకోండి, షెడ్యూల్లో ఉన్నటువంటి టాపిక్ వైజ్ అంశాలని చదువుకోండి. చదివి మన ఫిబ్రవరి 5th టెస్ట్ అప్లోడ్ కాగానే దాన్ని రాసేటందుకు రెడీగా ఉండాలనే ఉద్దేశంతో ముందే టెస్ట్ ని పేమెంట్స్ ని లాంచ్ చేయడం జరిగింది. సో మీరు పేమెంట్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థికి షెడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మీకు ఈ ఎడ్జిటీ టెస్ట్ సిరీస్ లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పిఐఈ అండ్ సైకాలజీ, అదేవిధంగా తెలుగు, అదేవిధంగా ఇంగ్లీష్, అదేవిధంగా మ్యాథ్స్, అదేవిధంగా సైన్స్, ఇలా అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. దీంతో పాటు మెథడ్స్ కూడా అన్ని మీకు అన్ని టెస్టులు ఉంటాయి. షెడ్యూల్లో మీకు టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. సో లింకప్ టాపిక్స్ కూడా 9th 10th కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. సో ఇక్కడ మీకు ప్రతిరోజు టెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ డే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో, టెస్ట్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఎక్కడ డౌట్ వస్తుంది సో ఆ యొక్క క్వశ్చన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం, సో ఎగ్జామినర్ ఏ విధంగా అడగొచ్చు, మీరు ఏ విధంగా చదవాలి డైలీ గైడ్ చేస్తూ ఆ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా మీకు అందిస్తాము. ఎప్పటికప్పుడు ఆ టెస్ట్ అవుతుంది, దాని నెక్స్ట్ డే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో వస్తుంది. తప్పకుండా ఇక్కడ ముఖ్యంగా మీరు చాలా మంది మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ కి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అడిగారు. సో ఇక అన్నిటికీ మేము ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాం మిత్రమా, దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్న ప్రతి ఒక్క మిత్రునికి ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించి, ఎస్ఎస్సి సిజిఎల్ కి సంబంధించినటువంటి దాదాపుగా 9 లక్షల నుంచి 10 లక్షల ఎంసీక్యూస్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ మీకు ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళందరికీ అవి ఫ్రీగా వస్తాయి. మీరు టెస్ట్ సిరీస్ మీరు పర్చేజ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఐకాన్ లో చూడండి మిత్రమా, ఈ ఐకాన్ దగ్గర ఇక్కడ ఒక ఇంకో ఐకాన్ వస్తుంది, టెస్ట్ సిరీస్, టెస్ట్ పాస్ సిరీస్ అనే వస్తుంది. సో దాని ఎల్లో కలర్ లో దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సెంట్రల్ జాబ్ కి సంబంధించినటువంటి అన్ని ఎంసీక్యూస్ క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంటుంది. అవన్నీ మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. ముఖ్యంగా గ్రూప్ డి ఉంది కాబట్టి సో దాన్ని కూడా మేము ఫ్రీగా అందిస్తున్నాం. సో ఈ అమౌంట్ లోనే అది కూడా రాసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక లో కాస్ట్ లో మిత్రమా, సో అందరికంటే తక్కువ కాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ అందించే ప్రయత్నం చేశాను నేను. సో దాదాపుగా తగ్గించే ప్రయత్నమే చేశాను. సో అవన్నీ అందరి అభిప్రాయాలు తెలుసుకొని సో ఆ యొక్క అమౌంట్ ని నేను ఫిక్స్ చేయడం జరిగింది ఎడ్జిటి మిత్రులకు సంబంధించి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు సంబంధించి. సో దాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఏదో ఎక్కువ అమౌంట్ అని అనిపిస్తుంది అని అంటున్నారు చాలా మంది. సో అది నేను తగ్గించే ప్రయత్నం చేశాను, నాతో అయ్యేంత వరకు తగ్గించాను మిత్రమా. సో అది ఫైనల్ అమౌంట్ 399 మన ఎడ్జిటి టెస్ట్ సిరీస్ కి సంబంధించి. స్కూల్ అసిస్టెంట్ సంబంధించి టెస్ట్ సిరీస్ 299 అయితే ఉంది. సో గమనించే ప్రయత్నం చేయండి. ఇక్కడ మేము 399 తీసుకొని మీకు టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఎక్స్ప్లెనేషన్ మెంటర్షిప్ ఉంటుంది. దాంతోపాటు మీకు ఆర్ఆర్బికి సంబంధించినటువంటి 10 లక్షలు 9 నుంచి 10 లక్షల టెస్ట్ సిరీస్ అంటే ఎంసీక్యూస్ క్వశ్చన్స్ తో పాటు టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటాయి అన్ని సెంట్రల్ జాబ్ కి సంబంధించి. సో ఇవన్నీ కూడా మీకు ఈ తక్కువ అమౌంట్ లోనే ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఇంకోటి క్వాలిటీగా మిత్రమా మీకు జాబ్ వచ్చే విధంగా
మీకు జాబ్ వచ్చేంత వరకు జాఫర్ ఎడ్యుకేషన్ సపోర్ట్గా ఉంటుంది. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. మీకు ఎప్పుడెప్పుడు గైడ్ చేస్తూ మిమ్మల్ని మోటివేషన్ చేస్తూ మీకు సపోర్ట్గా జాఫర్ ఎడ్యుకేషన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. నేను దానికి మాత్రము భరోసా ఇవ్వగలను. టెస్ట్ సిరీస్ని కూడా క్వాలిటీగా నేను మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తాము. తప్పకుండా ప్రతి క్వశ్చన్ మీకు ఎగ్జామినర్ ఏ విధంగా అడిగినా మీరు ఆన్సర్ చేసే విధంగా మిమ్మల్ని ప్రిపేర్ చేయించే బాధ్యత అయితే నేను తీసుకుంటాం. తప్పకుండా మిమ్మల్ని ఆ విధంగా ప్రిపేర్ చేయించే విధంగా మేమైతే ప్లాన్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మేము యువర్ ఇంట్రెస్ట్ అవర్ రెస్పాన్సిబిలిటీ యువర్ సక్సెస్ అనే మోటో తోటే ఈ యొక్క టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో టెస్ట్ సిరీస్ తీసుకున్న మిత్రులందరూ దాన్ని ఫాలో అవ్వండి. ఆ షెడ్యూల్ని ఫాలో అయ్యి చదవడము, ప్రాక్టీస్ చేయడం ఇలా చేయండి. ఇంకోటి ఈ యొక్క టెస్ట్ సిరీస్ని మీరు ఎన్నిసార్లు అయినా రాసుకునే అవకాశం ఉంటుంది. రీ అటెంప్ట్ ఆప్షన్ ఉంది. మీరు ఎప్పటికైనా ఒక 10 సార్లు రాసుకుందామంటే రాసుకోండి, నో ప్రాబ్లం. సో అప్ టు డిఎస్సి వరకు ఉంటుంది. మీ అప్ టు డిఎస్సి వరకు ఎన్నిసార్లు అయినా టెస్ట్ని రాసుకోండి, ఎన్నిసార్లు అయినా ప్రాక్టీస్ చేయండి. సో మీరు టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత మీకు మళ్ళీ రివిజన్ కూడా అయ్యే విధంగా ఆ యొక్క టెస్ట్ సిరీస్ని ప్లాన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ సిరీస్ రాస్తే ఆ టాపిక్స్ అన్ని మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఒకసారి రివిజన్ కూడా అవుతుంది మీకు. సో ఆ విధంగా ప్లాన్ చేశాము. మళ్ళీ మీరు ఒకసారి చూసుకుంటే ఆటోమేటిక్గా టాపిక్ మొత్తం మీకు అర్థమైపోతుంది. ఆటోమేటిక్గా మీకు మంచి గ్రిప్ కూడా రావడం జరుగుతుంది. సో ఆ విధంగా డిజైన్ చేయడం అయితే జరిగింది మిత్రమా. సో ఇంకేమైనా ముఖ్యంగా ఈ వీడియో అయితే పేమెంట్ చేసే విధానం మీకు అర్థమైంది అనుకుంటా. మీరు చాలా మంది నా పర్సనల్ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే చేస్తున్నారు. అలా చేయకండి మిత్ర. మీకు యాప్లో ఓపెన్ కాదు, యాప్ త్రూనే పేమెంట్ చేయాలి తప్పకుండా. సో నేను అయితే మీకు జాఫర్ ఎడ్యుకేషన్ అయితే తప్పకుండా మీకు సపోర్ట్గా ఉంటుంది. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ వరకు మీకు ఎప్పటికీ జాఫర్ ఎడ్యుకేషన్ సపోర్ట్గా ఉంటుంది, మోటివేట్ చేస్తూ దాన్ని గమనించండి మిత్రమా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.